ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు వీడియో చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే చాలా మంది జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇల్లు అయితే నిర్మాణం అయితే చేస్తారు. కానీ అదే సమయంలో చిన్న చిన్న తప్పులు అయితే చేస్తూ ఉంటారు. ఇందులో మనము లక్షలలో నష్టపోవాల్సి అయితే వస్తుంది. ముఖ్యంగా బిల్డర్ గారికి పూర్తిగా నమ్మి ఇల్లు అప్పగిస్తే మాత్రం ఎలాంటి మోసాలు జరుగుతాయో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మొదటిగా ఏం జరుగుతుందంటే బిల్డర్ మొదట మీ దగ్గరికి వచ్చి ఇలా అయితే చెప్తాడు, సార్ స్క్వేర్ ఫీట్ కి ఒక 1600 రూపాయలు ఇస్తే కట్టిస్తాను అనేసి అయితే చెప్తూ ఉంటారు. కానీ మీరు మార్కెట్ లో చాలా చోట్ల కనుక్కుంటారు కాబట్టి 1900 నుంచి 2000 అయితే వింటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్తూ ఉంటారు. ఈ బాగా చీప్ రేట్ గా అయితే చేస్తుంది కదా అని అనుకుని వెంటనే మీరు పని అయితే అప్పగించేస్తే అసలు విషయం అయితే ఇక్కడ నుంచి అయితే మొదలైపోతుంది. సార్ ఇది ఎక్స్ట్రా అవుతుంది, సార్ అది ఎక్స్ట్రా అవుతుంది అని చివరి వరకు మనకి 2000 నుంచి 2200 వరకు అయితే మనకి కంప్లీట్ అయితే అవుతుంది తను చేసే పనులకి. ఇంకో పెద్ద మోసం ఏమిటంటే మెటీరియల్ విషయంలో జరుగుతుంది. మీరు అనుకుంటారు మంచి సిమెంట్ వాడుతున్నా అనుకుంటారు, మంచి స్టీల్ వాడుతున్నా అనుకుంటారు, కానీ చాలా సార్లు సైట్ లోకి అయితే మీరు వెళ్ళి అయితే చూడకపోతే కంపెనీ మెటీరియల్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. మీకు మాత్రం పెద్ద కంపెనీ పేర్లు అయితే చెప్పి అగ్రిమెంట్లు అయితే రాసుకొని మీరు రోజు సైట్ కి వెళ్ళకపోయేసరికి ఆ విషయం కాస్త మారైతే పోతుందని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. తర్వాత ఇల్లు పూర్తయిన తర్వాత ఆ క్రాక్స్ వస్తుంటే మీకైతే ఆ సమస్యలు అయితే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. మూడో సమస్య ఏమిటంటే పని టైంకి అయితే పూర్తి అయితే చేయరు. కాంట్రాక్ట్ లో ఒకటైతే చెప్తారు, ఎందుకంటే 8 నుంచి 6 నెలల నుంచి 8 నెలల వరకు కంప్లీట్ అయితే చేస్తాం, ఇల్లు రెడీ చేస్తాం అని చెప్పి నిజంగా చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా అంటే 8 నుంచి 6 నెలల్లో అయితే పోదు. కనీసం మీకు సంవత్సరం అయితే టైం అయితే పడుతుంది. టైంలో వచ్చిన ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది. అందుకే మీరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అడగండి, ఏ టైంలో ఎంతలో ఎప్పటి వరకు నిర్మాణం చేస్తారని చెప్పేసి కరెక్ట్ గా అయితే అనుకోవాలి. చాలా మంది ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ లో అయితే తెలియజేయండి. అంటే మీకు ఈ టైంలో అయితే చేసిస్తామని చెప్పి దాన్ని మనము సంవత్సరాల కొద్ది గడిపే మీకు బిల్డర్లు కూడా దొరికితే ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకో మోసం ఏంటంటే మీకు ప్లాన్ విషయంలో అయితే జరుగుతుంది. మొదట ప్లాన్ ఒకటైతే చూపిస్తారు, కానీ పని చేస్తూ కొద్దిగా మార్పులు అయితే చేస్తారు అనమాట. హాల్లో కొంచెం సైజ్ తక్కువ చేయడం, కిచెన్ లో కొంచెం సైజ్ అయితే తక్కువ చేయడం, బెడ్రూమ్ లో కూడా మీకు సరిపోయే విధంగా కాకుండా కొద్దిగా సైజ్ తక్కువ చేయడం. మీరు ఇలా అడిగారు అనుకోండి, ఏమైంది తక్కువ అయిందని చెప్పేసి అని అంటే ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఇలా చేద్దాం, ఇలానే చేస్తే మనకి వాస్తుపరంగా ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారండి. మనకి చివరికి షాకింగ్ విషయం ఏమిటంటే ఇల్లు పూర్తిగా ఉంటుంది. మీరు అనుకుంటారు ఇల్లు అయిపోయింది కదా అనేసి అనుకుంటారు, ఖర్చు కూడా అయిపోయింది కదా అనుకుంటారు. కానీ ఇప్పుడే బిల్డర్ ఒక లిస్ట్ అయితే తీసుకొని మీ ముంగడికి వస్తారు, సార్ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అయితే అయ్యింది. దేనికంటే ప్లంబింగ్ ఎక్స్ట్రా, ఎలక్ట్రీషియన్ ఎక్స్ట్రా, వాటర్ ట్యాంక్ ఎక్స్ట్రా, మన డ్రైనేజ్ సంప్ ఎక్స్ట్రా, అదే విధంగా మట్టి పనులు చేసే వారికి ఎక్స్ట్రా కావాలి, ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. మళ్ళీ దీనికి ఒక 5 లక్షలు అయితే మీకు బొక్క అయితే అవుతాయి. మీరు ఖచ్చితంగా ఫస్ట్ బిల్డర్